హలో డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే అండి. అలాగే డాక్టర్ గారు, మనం ఈరోజు ఫిట్స్‌కి సంబంధించి టాపిక్ మాట్లాడుతున్నాం కదా! అంటే జనరల్‌గా ఫిట్స్ అన్నది పెద్దవాళ్ళలో కావచ్చు, చిన్నపిల్లల్లో కావచ్చు. ఆ ప్రాబ్లమ్ ఉంది అంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక్కళ్ళే బయటకి వెళ్తున్నారనుకోండి, సడెన్‌గా ఫిట్స్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అన్నది చాలా టెన్షన్ అన్నది ఉంటుంది కదా! అసలు పిల్లల్లో ఫిట్స్ రావడానికి కారణాలు ఏంటండి? పిల్లల్లో ఫిట్స్ రావడానికి కారణాలు అప్పుడే పుట్టిన పసి వయసు నుంచి 16 ఏళ్ల వయసు దాకా రకరకాల కారణాలు ఉంటాయండి. 6 నెలలలోపు పిల్లల్లో వచ్చే ఫిట్స్ కొన్ని రకాలు ఉంటాయి. 6 నెలల తర్వాత 5 ఏళ్ల నుంచి వచ్చే వాళ్ళలో కొన్ని రకాలు ఉంటాయి. 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు వచ్చే వాళ్ళు కొన్ని కారణాలు ఉంటాయి. సపోజ్ మనము అప్పుడే పుట్టిన వయసు బేబీస్లో చూసుకుంటే కనుక ప్రీటర్మ్ బేబీస్, అంటే బరువు తక్కువగా పుట్టిన వాళ్ళలో, లేదంటే వాళ్ళలో ఎన్ఐసీలో అడ్మిట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, లేదంటే వాళ్ళలో చక్కెర స్థాయిలు తక్కువైనప్పుడు, కాల్షియం లెవెల్స్ తక్కువైనప్పుడు, ఇలాంటి కారణాలు ఉంటాయి. సో 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు చూసుకుంటే కనుక మనం కామన్గా చూసేది జ్వరంతో పాటు వచ్చే ఫిట్స్. పిల్లల్లో ఏంటంటే బ్రెయిన్లో నరాలు పూర్తిగా డెవలప్ అవ్వవు 5 ఏళ్ల వరకు. కాబట్టి దానివల్ల వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే రిస్క్ అనేది ఇన్ జనరల్గా పెరుగుతుంది. అందులోనూ వాళ్ళలో ఫ్యామిలీలో ఇంతకుముందు అలాంటి కంప్లైంట్స్, ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ అంటారు, వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ అట్లా ఉన్నప్పుడు ఈ రిస్క్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అలాగే మనము 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు చూసుకున్న వాళ్ళలో కొన్నిసార్లు యాక్సిడెంట్స్ తర్వాత ఫిట్స్ రావడము, లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల మెనింజైటిస్ అంటాం, అలాంటి టైంలో ఫిట్స్ రావడం, వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే. అంటే వంశపార్యపర్యంగా కూడా ఫిట్స్ అన్నది వస్తుందండి? వంశపార్యంగా కూడా వచ్చే ఫిట్స్ కూడా మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అలాంటి వాటికి మనం మదర్ నుంచి, ఫాదర్ నుంచి హిస్టరీ అడగడం జరుగుతుంది. సో అలాంటివి కూడా వాటిని ఎపిలెప్సీ అంటాము. సో అలాంటివి కూడా ఇంకా అట్లాంటి వాటిలో ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువ రోజులు మనము ఫిట్స్ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఓకే. అంటే ఇవి జనరల్‌గా ఇప్పుడు ఒకసారి ఫిట్స్ అన్నది కనుక వస్తే తగ్గే ఛాన్స్ ఉందా అండి? లేదంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ అన్నది యూజ్ చేయాలా? సో అది కారణాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనము చక్కెర స్థాయిలు తక్కువ వచ్చినప్పుడు కానీ, కాల్షియం తక్కువైనప్పుడు కానీ వచ్చే ఫిట్స్, అవి మనం వెంటనే అవి కరెక్ట్ చేయగలిగితే మళ్ళీ అలాంటి ఫిట్స్ రావడం రిస్క్ అనేది చాలా తక్కువ. అదే ఇట్లా మనకు జన్యుపరమైన ఫిట్స్ వస్తున్నాయంటే వాళ్ళలో వచ్చే మళ్ళీ టెండెన్సీ అంటారు, వాళ్ళ ఛాన్స్ వచ్చేది మళ్ళీ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళలో మనం ఎక్కువ కొన్నిసార్లు లైఫ్ లాంగ్ కూడా ఫిట్స్ మెడిసిన్ వాడాల్సిన అవసరం పడవచ్చు. అలాగే ఎన్కెఫలైటిస్, వైరస్ ఇన్ఫెక్షన్, ఇలాంటివి వచ్చినప్పుడు కూడా టెంపరీ రిస్కే ఉంటుంది ఫిట్స్. ఒకవేళ మనం త్వరితగతిన గుర్తించగలిగి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేసినట్టయితే వాళ్ళలో ఎక్కువ రోజులు మనం ఇవ్వాల్సిన అవసరం పడదు. సో ఇది అవసరాన్ని బట్టి మనము ఫిట్స్ మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలనేది డిసైడ్ చేయడం జరుగుతుంది, కారణాన్ని బట్టి. ఓకే. ఒకవేళ పిల్లల్లో ఫిట్స్ ఉంది అన్నది కనుక ఒకవేళ తొందరగా గుర్తించకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందండి? సో మనము పెద్దవాళ్ళలో కంటే కూడా పిల్లల్లో ఫిట్స్ గుర్తించలేకపోతే వాళ్ళలో ప్రమాదకరం అనేది ఇంకా ఎక్కువ ఉంటుందండి. సో ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళు తిన్న తర్వాత ఫిట్స్ వచ్చాయి అనుకోండి, సపోజ్ ఫుడ్ తిన్న తర్వాత, సో అలాంటి టైంలో ఆస్పిరేషన్ అంటాం, అంటే వామిటింగ్స్ జరిగి ఆ వామిటింగ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి దానివల్ల ఒక్కొక్కసారి వాళ్ళు వెంటిలేటర్ వరకు కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి టైంలో లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది మనకి. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ టైంలో మనం గుర్తించగలగాలి. ఓకే. సో అంటే వామిటింగ్ అన్నది ఊపిరితిత్తులోకి వెళ్తే ఇంకా డేంజర్ అవుతుంది కాబట్టి. అంటే జనరల్గా ఇప్పుడు పెద్దవాళ్ళకి ఫిట్స్ వస్తే ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు, మనం కీ చైన్స్ అలాంటివి పెడతా ఉంటాం కదా. పిల్లల్లో అసలు ఎలా ఉంటాయండి సిమ్టమ్స్? పిల్లల్లో కూడా మనకి హ్యాండ్ షేకింగ్, లెగ్స్ షేకింగ్, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే దానికంటే కొన్నిసార్లు వాళ్ళకి హ్యాండ్ షేకింగ్, లెగ్ షేకింగ్ ఉండకపోవచ్చు. ఒకేసారి వాళ్ళు కనుగుడ్లు పైకి తేలేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే అలాగే స్టేరింగ్ లుక్ అంటాం, అలా అనే వాళ్ళు ఒక వైపు చూస్తూ ఉంటారు ఒక 2 నిమిషాలు. సో ఇలాంటివన్నీ కూడా ఫిట్స్. ఓకే. సో మనం అది అబ్జర్వ్ చేస్తాం. సో ఇది మనకి తల్లిదండ్రుల్లో అవేర్నెస్ వస్తే వాళ్ళు త్వరగా గుర్తించగలిగి హాస్పిటల్కి తీసుకురావడం, డాక్టర్తో చెకప్ చేయడం అది జరుగుతుంది.